ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి. శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థుల ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి తమకు నచ్చిన తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలకు వివరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కావడంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. ఏదైతే ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాలోని 10 నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలకు గాను 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఏదైతే ఇచ్చాపురం, టెక్కలి, నరసన్నపేట, ఆమదాల వలస, రాజా నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ కూటమి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఏదైతే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి అయితే ఎన్నికల బరిలో దిగనున్నారని మనకు సమాచారం అందుతుంది. అయితే ఏదైతే ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన ప్రకటించిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. మరోపక్క బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే మరోవైపు జిల్లాలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఏదైతే ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో మొత్తంగా 2357 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 18,63,520 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకైతే అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలైనటువంటి అభ్యర్థులు అయితే ప్రచారానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసన్న కుమార్తో సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం.